వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఏ ముహూర్తాన రాజమౌళి ప్రియాంక చోప్రాను తీసుకున్నాడో ఎక్కడ చూసినా ఈ అమ్మడి చెప్పమే. కొత్త ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వచ్చినా హీరోయిన్గా ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేసేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రియాంక చోప్రా అనే హీరోయిన్ ఉంది అన్న సంగతి మర్చిపోగా రాజమౌళి ఆశీస్సులతో బిజీ అయిపోతుందా? వాజ్ ఎ స్టోరీ. ప్రియాంక చోప్రా 4 ఏళ్లుగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్, హాలీవుడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. రాజమౌళి, మహేష్ సినిమాతో తీసుకుని ప్రియాంకను గుర్తు చేయడమే కాదు, క్రేజీ బామను చేసేశాడు. అట్లీ అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ చేశారో లేదో, ప్రియాంక హీరోయిన్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ డైరెక్షన్ లో క్రిష్ 4 అనౌన్స్ చేయడం ఆలస్యం. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. కోయి మిల్ గయాలో ప్రీతి జింతాతో జతకట్టిన హృతిక్ క్రిష్ 3లో ప్రియాంక చోప్రాతో ఆడిపాడాడు. క్రిష్ 4లో ఈ అమ్మడినే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. రాజమౌళి చేతిలో పడితే మరో సినిమా చేయడానికి ఒప్పుకోడు. అది హీరోయిన్ అయినా సినిమా పూర్తయ్యే వరకు మరొక మూవీకి కమిట్ కావడానికి వీల్లేదని రూల్ పెడతాడు. ప్రియాంక ఇందుకు మినహాయింపా? లేదంటే ఇంకో ఏడాది పాటు మరొక మూవీ చేయదా? చూడాల్సిందే. కోలీవుడ్ పై టాలీవుడ్ డామినెన్స్ స్టార్ట్ అయిందా? ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క కాబోతుందా? ఇప్పుడు బాల్ టీ టౌన్ కోర్టులో పడిందా? కోలీవుడ్ హీరోలు బిగ్గెస్ట్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారా? ఫ్యూచర్లో తమిళ ఇండస్ట్రీలో డ్రాస్టిక్ చేంజెస్ చూడబోతున్నామా? పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు, హ్యూజ్ హిట్స్. టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ అంటే మద్రాస్ ఫిల్మ్ గా చూసిన బాలీవుడ్ కు తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తోంది. అంతేనా, ఇప్పుడు సౌత్ సినిమాలకు పెద్దన్నగా మారింది. వన్స్ అపాన్ ఏ టైం కోలీవుడ్ స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోస్ ఆశపడేవారు. కానీ బంతిప్పుడు టీ టౌన్ కోర్టులో పడింది. తెలుగు ఫిల్మ్ మేకర్లతో కొలాబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోస్ క్యూ కడుతున్నారంటే తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పటికే వారిసు, గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో భారీ హిట్స్ ఇచ్చాయి ఇక్కడి ప్రొడక్షన్ హౌస్లు. ఇప్పుడు దర్శకుల టర్న్. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ కొలగొట్టిన 60 హీరోలంతా టాలీవుడ్ దర్శకుల స్టామినాను చూసి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మాణ సంస్థలే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడంతో ప్రాపర్ తెలుగు హీరోగా చేంజ్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ పరంపర స్టార్ట్ అయింది. ఇప్పుడు మరింత ఊపందుకుంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో సార్ రూపంలో హిట్ అందుకున్న ధనుష్ నెక్స్ట్ శేఖర్ కమలతో కుబేరా చేస్తున్నాడు. ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్నాయి. జూన్ 20న కుబేరా రిలీజ్ కానుంది. ఉప్పెనతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. తెలుగు హీరోలను కాదని మక్కల్ సెల్వన్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు పూరి. ఓన్ నిర్మాణ సంస్థలో బొమ్మ తెరకెక్కుతోంది. ఇక సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రీసెంట్లీ మూవీ లాంచ్ అయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ లెవెల్లో తీయబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేశాడు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్ నడుస్తోంది. ఈ కొలాబరేషన్స్ చూస్తుంటే కోలీవుడ్ హీరోలు త్వరలో టాలీవుడ్ హీరోలుగా చేంజ్ అయిపోతారేమో చూడాలి. జురాసిక్ వరల్డ్ నుండి మరొక కొత్త సినిమా రాబోతోంది. ఈసారి మరింత థ్రిల్లింగ్ కలిగించేందుకు ప్రిపేర్ అవుతోంది. సరికొత్త డైనోసార్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు వచ్చేస్తోంది జురాసిక్ వరల్డ్ రీబర్త్. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ట్రైలర్ 2 రిలీజ్ చేసింది. ట్రైలర్ కట్ ఎలా ఉందో అలుకేయండి. డైనోసార్ చిత్రాలకు ఎప్పుడూ క్రేజే. హాలీవుడ్లోనే కాదు, జురాసిక్ పార్క్ అండ్ జురాసిక్ వరల్డ్ లాంటి సినిమాలకు ఇండియాలోనూ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు రాకాసి బల్లుల మూవీలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు భారత్లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు ప్రిపేర్ అవుతుంది జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనేది జురాసిక్ వరల్డ్ నుండి వస్తున్న 4th సీక్వెల్ మూవీ. జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్, డొమినియన్ తర్వాత ప్రాజెక్ట్ ఇది. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ 2 రిలీజ్ చేశారు మేకర్స్. మరొక కొత్త దీవిలోకి ఎంటర్ అవుతుంది ఓ ఎక్స్పెరిమెంటల్ టీమ్. డ్రాగన్ వరల్డ్ లోకి ఎంటర్ అయిన టీం ప్రాణాలతో బయటపడిందా లేదా అన్నది క్యూరియాసిటీ కలిగిస్తుంది. వరల్డ్ వైడ్ గా మూవీని జూలై 4న విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతుంది యూనివర్సల్ పిక్చర్స్. మళ్ళీ తమిళ హీరోతో సినిమాను సెట్ చేశాడు వెంకీ అట్లూరి. సూర్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఈ సినిమాతో సూర్యను టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేయబోతున్న వెంకీ ఒక సీనియర్ బ్యూటీని కూడా 10 ఏళ్ల తర్వాత రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ హీరోని ఎవరో చూద్దాం.
90s లో బాలీవుడ్ లో గ్లామర్ షోతో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి రవీనా టాండన్ సుమారు 2 దశాబ్దాల పాటు వెండితెరపై హవా చూపించిన ఈ భామ ప్రెజెంట్ సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. కూతురు రాషా తడాని హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేస్తే రవీనా ఇంకా అదే చరిష్మాను కనబరుస్తూ తన క్రేజ్ లాంటితో రుచి చూపిస్తోంది. KGF 2లో రమికా సేన్ లాంటి పవర్ఫుల్ పాత్రలో నటించి తన యాక్టింగ్ స్కిల్ ఇసుమంతైనా తగ్గలేదని ప్రూవ్ చేసింది రవీనా టాండన్. కేవలం ముంబైకే రవీనా యాక్టింగ్ పరిమితం కాలేదు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సౌత్ లోనూ ప్రూవ్ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో జోడీ కట్టింది ఒకప్పటి స్టార్ హీరోయిన్. లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించింది ఈ నార్త్ భామ. తెలుగులో చివరిసారిగా పాండవులు 9లో కనిపించింది. మళ్లీ టాలీవుడ్ వైపు చూడని ఈ సీనియర్ యాక్ట్రెస్ 10 ఏళ్ల తర్వాత మరోసారి టీ టౌన్ ప్రేక్షకులకు టచ్ లోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ టైం కూడా పరభాషా నటుడితోనే వర్క్ చేస్తున్నాడు. అయితే ఈసారి తెలుగు ఆడియన్స్ నుండి అంత నెగిటివిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఎప్పటి నుండో కోలీవుడ్ నటుడు సూర్యను తమ హీరోగా ఓన్ చేసుకున్నారు ఇక్కడి ప్రేక్షకులు. రక్త చరిత్రలో కనిపించిన ఆయన మళ్లీ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. సో అది ఇప్పటికి స్టార్ట్ అయింది. రీసెంట్లీ పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరో నటికి కూడా ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. జీవి ప్రకాష్ కు మరోసారి బాణీలు సమకూర్చే బాధ్యతనిచ్చాడు డైరెక్టర్ వెంకీ. అట్లాగే ఇందులో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తుండగా రాధిక కూడా కనిపించిపోతున్నారు. త్వరలో పట్టాలెక్కించి నెక్స్ట్ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేస్తారట మేకర్స్. రవీనా, సూర్యకు వెంకీ సాలిడ్ కంబ్యాక్ చిత్రంగా ఒక మెమరబుల్ మూవీగా మారుస్తాడా? పరభాషా హీరోతో హ్యాట్రిక్ అందుకుంటాడా? అబ్బో, ఇది తేలాలంటే 2026 సమ్మర్ వరకు ఆగాల్సిందే. సక్సెస్ రాకముందు ఎవరూ గుర్తించరు, వచ్చాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ టూరిస్ట్ ఫ్యామిలీకి కరెక్ట్ గా వర్తిస్తుంది. సూర్యకు పోటీగా వచ్చిన ఈ మూవీకి రిలీజ్ టైంలో పెద్దగా సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడు హీరోలే ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. థియేటర్లో బొమ్మొచ్చి 15 రోజులకు పొగడ్తలతో ముంచేస్తున్న ఆ స్టార్స్ ఎవరో ఒలుకేయండి. ఈ మే 1న కోలీవుడ్లో 2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెట్రో, రెండోది పెద్దగా చర్చలో లేని టూరిస్ట్ ఫ్యామిలీ. రెట్రోతో టూరిస్ట్ ఫ్యామిలీ రిలీజ్ అవుతుంటే కాంపిటీషన్గా కూడా చూడలేదు తమిళ మీడియా అండ్ క్రిటిక్స్. కానీ థియేటర్లలో బొమ్మ వచ్చాక రెట్రోకు ఏకుమేకై కూర్చుంది. సూర్య మూవీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి కేవలం హీరో ఫ్యాన్స్ను మాత్రమే మెప్పించగలిగింది. కానీ స్మాల్ బడ్జెట్ ఫిలిం ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి 50 కోట్లను క్రాస్ చేసి థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. శశికుమార్, సిమ్రన్ జంటగా నటించిన ఈ సినిమాకు తొలి రోజు నుండే పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. శ్రీలంకలోని ఓ తమిళ కుటుంబం అక్కడి నుండి తిరిగి ఇండియాకొచ్చాక ఎదుర్కొన్న సమస్యలను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు అభిషన్ జీవంత్. ఆ మౌత్ పబ్లిసిటీ పెరిగి పెరిగి రెట్రోకు కాంపిటీటర్ అయింది. చివరకు రెట్రోకు థియేటర్లు తగ్గి ఈ చిన్న సినిమాకు పెరిగేలా చేశాయి. అంతేకాదు తమిళంలో సూర్య తండ్రి శివకుమార్, తెలుగులో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ప్రమోట్ చేశారు. కానీ రిజల్ట్ డొల్లా. టూరిస్ట్ ఫ్యామిలీ జస్ట్ తక్కువ మంది సభ్యుల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ఇక్కడే కాదు ఓవర్సీస్ లో 10 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాణ సంస్థ అహింస ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఇప్పుడు ఈ సినిమాకు తమిళ స్టార్ల నుండి మంచి అప్రైజల్ దక్కుతోంది. అమరన్ హీరో శివకార్తికేయన్ దర్శకుడు అభిషన్ జీవంత్ను ప్రశంసించాడు. రీసెంట్లీ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో శశికుమార్ కాల్ చేసి ప్రశంసించారు. ఈ విషయాన్ని హీరోనే షేర్ చేసుకున్నాడు. ఆ జాబితాలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా చేరాడు. సినిమా ఎంతో బాగుందని అనిరుద్ ఫోన్ చేసి చెప్పినట్లు దర్శకుడు మ్యాటర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లేట్ అయినా స్టార్ ప్రశంసించారంటే ఇది కదా నిజమైన విజయం. ఇక పొగిడే జాబితాలోకి ఎందరు చేరతారో చూడాలి మరి.